నిజంగా మెచ్చుకోగలిగే ఒక మంచి ఖండం, కళాఖండం అయితే దాన్ని అంతే అద్భుతమైన భాష ప్రయోగంతో, బ్రహ్మాండమైన పద రంజికలతో ఆ వ్యాసాన్ని రంజింపజేసి, నేనే కొన్నిసార్లు ప్రభు రాసిన కొన్ని ఆర్టికల్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. శూన్యం నుండి శిఖరాల దాకా అనే పుస్తకం చదివితే నిజంగా అది ఒక రకంగా రాబోయే జర్నలిస్టులకి, అంటే ఇప్పుడు పడికట్టు విధానంలో జర్నలిజం చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు కానీ, ఆ సత్తా ఉన్నవాళ్ళు కానీ జర్నలిస్టులు లేరు. అలాంటి జర్నలిస్టుల్ని నిలబెట్టుకోగలిగే వ్యవస్థ కూడా ఈ రోజున లేకపోవడం అన్నది మన కర్మ. ఎందుకంటే వెబ్సైట్ జర్నలిజంలు వచ్చేసినాయి, యూట్యూబ్ జర్నలిజంలు వచ్చేసినాయి, ఫోన్ ఉన్న ప్రతివాడు జర్నలిస్టే. ఇలాంటి ఈ వాతావరణంలో తనదైన ముద్రని ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ తను రివ్యూ చెప్పిన ఈ రోజున నిఖార్సైన ఖచ్చితమైన, ఎవ్వరికి వెరవకుండా, ఎక్కడ రాజీ పడకుండా, ఎవరిని చూసి భయపడకుండా, ఎవరేదైనా అనుకుంటారేమోనని ఏమాత్రం ఆలోచించకుండా, ఏ రకమైన ప్రలోభాలకి లొంగకుండా ఒక పులిలా బతికిన జర్నలిస్టు పేరు చెప్పమంటే నన్ను అర్ధరాత్రి నిద్రలోంచి లేపితే ఒకే ఒక్క పేరు చెప్తాను, ఆ పేరు ప్రభు. పగలు కాదు, పగలు ఎప్పుడు పేరే చెప్తాం. నిద్రలేపు గబుక్ అని చెప్తే నీ పేరేంటి అంటే కూడా చెప్పలేము. ఒక్కొక్కసారి ఎందుకు అడుగుతున్నాడో ఏమిటి అడుగుతున్నాడో బుర్ర పని చేయాలి. అలాంటప్పుడు కూడా ప్రభు పేరు నా నోట్లోంచి వస్తుంది. ఎందుకంటే ఆ రచనా వ్యాసంగంలో ఉన్న మత్తుని, ఆ రుచిని బాగా మరికి దాన్ని తను ఎంజాయ్ చేయడమే కాకుండా, అంటే గాయకుడు గురించి, సంగీతంలో గాయకుడు గురించి చెప్తారు. గాయకుడు తను పరవశింపనిదే ఎదుటి వాళ్ళని, శ్రోతల్ని రంజింప చేయలేడంట. తన ముందు పరవశించాలి, నేను అద్భుతంగా పాడుతున్నానని. ఆ పరవశం ప్రభు రాసే ప్రతి వ్యాసంలో, ప్రతి వాక్యంలో, ప్రతి పదంలో, ప్రతి ప్రయోగంలో కనిపించి తీరుతుంది. ఇది తను అగ్ని పరీక్షలు ఎదుర్కొని ఇన్నాళ్ళ ప్రయాణంలో ఇంతవరకు వస్తే, ఆ అగ్ని పరీక్షకి ఫలితం ఈ రేపు రాబోయే తరాలకి అదొక పెద్ద బాల శిక్షగా 100% నిలబడి తీరుతుంది అని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకు చెప్పగలనంటే, ఇంతవరకు అంత సమగ్రమైన, అంత వ్యవస్థీకృతమైన ఒక వర్క్ ఇన్ ప్రింట్, ప్రచురణ, ముద్రణ జరిగిన ఒక అద్భుతమైన ప్రక్రియ ఈ రోజు వరకు తెలుగు సినిమా జర్నలిజంలో రాలేదు. అది మొట్టమొదటి పుస్తకం ప్రభు రాసింది, శూన్యం నుండి శిఖరాల వరకు. దానివల్ల ఏమవుతుందంటే, రేపు తరం రాబోయే జర్నలిస్టులకి ఒక మురళీమోహన్ గారిని ఇంటర్వ్యూ చేయాలంటే ఏ ప్రాతిపదిక మీద ఇంటర్వ్యూ చేయాలి, ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారితో మాట్లాడాలంటే ఏ కోణంలో చెయ్యాలి అంటే, ఇప్పుడు ఏదో అతడు సినిమాలో మురళీమోహన్ గారు ఎదురుగుండానే నిర్మాత ఉన్నారు, అందులో ఒక డైలాగ్ ఉంది, సునీల్ డైలాగ్ మహేష్ బాబుతో, చదువుకున్న వాళ్ళందరూ టీచర్లు గాను, చదువుకున్న వాళ్ళందరూ స్కూళ్ళు పెట్టేశారు అని. అలాంటి వాతావరణం ఇక్కడ దారుణంగా, గొప్ప అరాచకంగా అలుముకున్న ఈ వాతావరణంలో ప్రభు ఉండడం అన్నది ఈ రోజున మనకి ఎలాగా, మనం సముద్రం ఒడ్డున లైట్ హౌస్ అంటాం చూడండి, ఆ లైట్ హౌసే ప్రభు. ఎందుకంటే ఈ సినిమా పరిశ్రమ అన్నది ఒక సముద్రం. ఎన్నో సినిమాలు కెరటాలుగా వచ్చి అలలను తాకి, సముద్ర తీరాన్ని తాకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఏదో ఒక పెద్ద అల, నిన్న శంకరవరప్రసాద్ గారు లాంటి ఒక పెద్ద అల తీరాన్ని కూడా ముంచి బయటకు వచ్చేస్తుంది. అలాంటి సినిమాలు ఏ సినిమా అయినా మధ్యలో కనిపించగలిగే ఒక సత్తా, సామర్థ్యం ఉండాలి అంటే దానికి మొట్టమొదట కావాల్సింది వ్యక్తిత్వ బలిమి, మానసిక కలిమి. తను ఏది రాసినా, ఏది చేసినా మానసిక కలిమి. ఈ రెండు జర్నలిస్ట్కి చాలా ఇంపార్టెంట్. నాకు గొల్పుడు మార్చురారు ఎప్పుడు చెప్పేవాడు, ఏమయ్యా రాసేటప్పుడు ఉంచగలవో అప్పుడే ఆ వ్యాసం నిలబడుతుందని చెప్పారు ఆయన. అది తను ప్రతిసారి తను వినలేదు, కానీ నేను విన్న ఆ మాట ఆయన నోటంట. కానీ ఈ ప్రయోగాన్ని, ఈ అద్భుతమైన ఒక ప్రక్రియని ప్రభు ప్రతిసారి అమలు చేశాడు, ప్రతిసారి ప్రదర్శించాడు, ప్రతిసారి అందరి మన్ననలు దాని ద్వారా పొందాడు. ప్రభు అంటే చాలామందికి భయం, ఒక టైంలో చాలా కోపం, చాలా చికాకు కూడా పడ్డారు. ఎందుకంటే ప్రెస్ మీట్లో కూర్చుని చాలా ఖచ్చితంగా ప్రశ్న అడుగుతాడు, సమాధానం ఏం చెప్పాలో తెలీదు. అలాంటి ప్రెస్ మీట్లు నేను చాలా చూశాను నా కెరీర్లో. కానీ
ఎంత కోపమో ప్రభు అంటే అంత ఇష్టం, ఎంత చికాకో అంత ఆకర్షణ, ఎంత అంటే వాళ్ళని చూడగానే ఒక గగ్గురుపాటు. నాకు చాలామంది జర్నలిస్టులు అడ్డదిడ్డంగా అడుగుతారని ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం మన ప్రెస్ మీట్కి సంబంధం లేని క్వశ్చన్స్, అంటే వైరల్ అవుదాం అనుకునే దిక్కుమాలిన ప్రశ్నావళి ఒకటి ఉంటుంది. అలాంటి వాటిని ప్రిపేర్ అయ్యి ప్రెస్ మీట్లకు వచ్చి ప్రెస్ మీట్లను తగలబెట్టే జర్నలిస్టుల మధ్యలో అంటే నేను ఆ మాట అన్ను, ఏదో గంజాయి వనంలో తులసి మొక్కల్ని నేను ప్రభువుని ఎట్టి పరిస్థితుల్లో అన్ను. ఎందుకంటే గంజాయి వనంలో తులసి మొక్కలు పెరగవు, అది ఒక అతిశయోక్త అలంకారం కింద చెప్పారు. కానీ ప్రభు తులసి వనంలోనే అత్యంత పరిమళవంతమైన తులసి వృక్షం అని నేను అంటా. ఎందుకంటే అన్ని తులసి మొక్కల మధ్యలో ఒక తులసి మొక్క అన్నిటికన్నా ఎక్కువగా పరిమళించడం అంటే దానికి ఏదో గంధర్వయోగం ఉండాలి ఆ మొక్కకి. మనం చాలా మన ఇళ్లలో వాడే గంధం మొక్కలు, దైవ మందిరంలో పెట్టుకునే గంధం చెక్కలు చాలా వరకు 90% అవి గంధం చెక్కలు కావు. గంధం చెట్లు పక్కన దాని పరిమళం, దాని ఆ వాసన అంటుకున్న చెట్ల తాలూకు మొక్కల్ని మనకి చాలా చోట్ల దొరుకుతాయి. అలాంటి ప్రభువుతో తిరిగి ప్రభువులాగా తయారవుతామని, ప్రభువులాగా పరకాయ ప్రవేశం చేద్దామని ప్రాయోపవేశం చేసిన వాళ్ళని నాకు తెలుసు. ప్రాయోపవేశం అంటే మీ అందరికీ తెలుసు, ఆత్మార్పణ, ప్రాణార్పణ, ఆఖరిని చెప్పుదెబ్బలు వాళ్ళు తిన్న సందర్భాలు కూడా నాకు తెలుసు, ప్రభువులా రాద్దామని ట్రై చేసి. కానీ ఏ శైలి అయినా ఒక దేవులపల్లి కృష్ణ గారి శాస్త్రి గారి శైలిని శ్రీశ్రీ గారు రాయలేపారు, శ్రీశ్రీ గారి శైలిని ఆరుద్ర గారు రాయలేపారు, ఆరుద్ర గారి శైలిని ఆత్రేయ గారు అనుకరించలేపారు. ఎవరి శైలి వాళ్ళది. అందులో మన్నికైన శైలిగా మనం ఎలాగైతే ఆత్రేయ గారిని చెప్పుకుంటామో, జర్నలిజంలో అటువంటి మన్నిక గల, అంటే డ్యూరబిలిటీ, ఎక్కువ కాలం నిలబడగలిగే ఒక మన్నికని సంపాదించుకున్న జర్నలిస్ట్గా ప్రభుని నేను ఎప్పుడూ ఆరాధిస్తాను. ప్రభు అంటే చాలా ఇష్టం. ఆ ఓడుపు కానీ, ఆ గడుస్తుదనం, రాయడంలో ఆ గడుస్తనం, రాస్తూనే పొగుడుతూనే మళ్ళీ విమర్శలోకి వచ్చి ఈ ప్రయాణం, ఈ అల్లిక, జిగిబిగి అల్లిక ఉన్నదే, అలసాని వారి జిగిబిగి అల్లిక అని అన్నట్టుగా తను సినిమా పరిశ్రమలో, సినిమా జర్నలిజంలో. మిత్రులారా, ఈ సాయంత్రం అందరికీ నేను మనస్ఫూర్తిగా ఒక మాట చెప్తున్నా, ప్రభు లాంటి జర్నలిస్ట్ని చూడడం మళ్ళీ కష్టం, ఇది చాలా కష్టం. ఎందుకంటే దానికి చదువు కావాలి, దానిలో అభిరుచి కావాలి, బాగా రాద్దామన్న ఒక హొయ్యలు కావాలి. ఆడపిల్లలు కూడా అద్దం దగ్గర నేను చాలా అందంగా కనపడాలని వాళ్ళు ఎంతో ప్రిపేర్ అయితే బయటకు వచ్చాక అందంగా కనిపిస్తారు. అలాగే రచయితకు కూడా నేను రాస్తున్నది చాలా అందంగా ఉండాలి, హుందాగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, అలంకారప్రాయంగా ఉండాలని ఎంతో తపన పడితే కానీ ఆ కాగితం మీద పెట్టిన అక్షరాలకి ఆ నగిషి రాదు. ఆ నగిషిని తేగలిగిన వాడే నిజమైన రచయిత అయిన వాడు జర్నలిస్ట్ అయినప్పుడే జర్నలిజంకి ఒక విలువ. ఆ విలువల్ని ఇన్నాళ్ళు బట్టి కాపాడుతున్న ప్రభుని నేను ఎంతైనా అభినందిస్తాను. ఎందుకంటే నేను కూడా బాగా చదువుకుని ఇంట్లో పుట్టాను, చదువుకున్న తల్లిదండ్రుల కడుపును పుట్టాను, అన్నదమ్ములు అందరూ చదువుకున్నారు. మా ఇంట్లో 18 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ ఉన్నాయి. వద్దన్నా మా బుర్ర మీద పుస్తకాలు పెట్టి కొట్టి చదివించారు. కాబట్టి ఆ చదువు ఆ విధంగా అబ్బింది. కాబట్టి తన తాలూకా ఆ స్వారస్యాన్ని, తన కెపాసిటీని నేను అందుకోగలిగాను, అంచనా వేయగలిగాను. కాబట్టి ఈ 4 మాటలు ఈ ప్రభు గురించి నేను చెప్పగలిగాను. ఈ సందర్భంగా తను రాసిన శూన్యం నుండి శిఖరాల వరకు పుస్తకం, శిఖరాగ్రానికి పుస్తకం రెండో భాగం అంటే నాకు రెండో భాగం అని తెలుసు. తేజ్ అన్నయ్య ఏమో రెండో భాగం అని చెప్పగలడు. నేను కాబట్టి నేను చెప్పలేదన్నమాట. శూన్యం నుంచి శిఖరాగ్రానికి ఈ పుస్తకం ఈ రోజున అజాతశత్రువు, ఆయన అందరి గుండెల్లో నెలకొండే మంచి చెలిమి గల మిత్రుడు, ఆత్మీయుడు మురళీమోహన్ గారు అందరికీ ఆయన సాధించిన సినిమా నిర్మాతగా, ఒక రియల్ ఎస్టేట్ మ్యాగ్నెట్, బిజినెస్ మ్యాగ్నెట్గా ఇవన్నీ ఆయనకుండగా ఆయన సాధించిన ఒక వ్యక్తిత్వ సాధన ఒక జీవిత కాలానికి సరిపోగా రాబోయే తరాలను కూడా ప్రభావితం చేయగలిగే ఒక వ్యక్తిత్వాన్ని ఆయన ప్రోధి చేసుకున్నారే, అందుకు మీకు నమస్కారం సార్. కానీ మురళీమోహన్ గారు ఏ రోజున ఒక్కరి చేత కూడా ఒక్క మాట పడ్డ సందర్భం లేదు. ఎందుకంటే మేము అప్పుడే ఆయన వెనకాతలు 40 ఏళ్ళకే తిరుగుతున్నాం. ఎక్కడున్న ఒక నిర్మలమైన పవిత్రమైన కార్యక్రమాలని నడిపారు ఆయన. వ్యాపారంలో కూడా చాలా ప్రమాణాలు
ప్రమాణానికి సంబంధించిన వ్యాపారం అయితే ఆయన చేశారు, లేకపోతే పక్కన పెట్టారు దాన్ని. వ్యాపారంతో పాటు ఎంతమందో పేద విద్యార్థులను, వందలాది మంది విద్యార్థులను చదివించిన మహనీయుడు అయ్యాను. అది ఏ రోజుకి తరాలు ఎన్నైనప్పటికీ కూడా మీ సంతకం అన్నది సమాజ యమనిక పైన చెరగదు 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 ఏనాటికి. మీకు పద్మశ్రీ ఇచ్చింది మీరు నటుడు, వ్యాపారి అండ్ వాట్ యు కాల్ మానవతావాది, ఫిలాంథ్రపిస్ట్. ఇది కాకుండా ఏ గ్రేట్ హ్యూమన్ సర్వీస్ టు ద సొసైటీ, సివిల్ సొసైటీ. దీనికి చేసిన గాను ఇంతమంది మామూలుగా పద్మశ్రీలు చాలామంది లాక్కుంటారు అక్కడికి వెళ్ళి, ఢిల్లీ వెళ్ళి. మీకు లాక్కున్నది కాదు సార్, మీరు లాక్కున్నది కాదు, పద్మశ్రీయే మిమ్మల్ని లాక్కుంది. పద్మశ్రీయే మిమ్మల్ని లాక్కుంది, పద్మశ్రీయే మిమ్మల్ని భరించింది. నేను మురళీమోహన్ గారికి పద్మశ్రీ వచ్చిన మాట తప్పు మాట, పద్మశ్రీకే మురళీమోహన్ గారు వచ్చారు అన్నదే కరెక్ట్ మాట. ఎందుకంటే కొన్ని పేర్లు వింటే, ఇప్పుడు జయసుధ గారికి పద్మశ్రీ వచ్చిందంటే మన అందరం చాలా ఆనందపడిపోతాం. ఈ సందర్భంగా మీకు తెలియచేసుకుంటూ, మీరు వచ్చి మా ప్రభు, మా యోధుడు, అక్షర యోధుడు, నిజంగా మామూలుడు కాదు, అలాంటి అక్షరయోధుడు రాసిన తన అనుభవాల సంపుటిని మీ సువర్ణ హస్తాల ద్వారా విడుదల చేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. చాలా బాగా చెప్పారు. అందరికీ శుభ సాయంత్రం, అందరికీ హార్టీ వెల్కమ్. ఈరోజు ఉదయం దాకా ఈరోజు సాయంత్రం ఇంత ఆహ్లాదంగా దొరుకుతుందన్న విషయం నాకు తెలియదు. ఇది నా కూతురు నాకు ఇచ్చిన సర్ప్రైజ్, నా కూతురు నా అల్లుడు నాకు ఇచ్చిన సర్ప్రైజ్. 1986 ఫిబ్రవరి 4వ తారీఖున నా జీవితం, సినీ జీవితం ప్రారంభమైంది. మా గురువుగారు శతాధిక చిత్ర దర్శకులు డాక్టర్ దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా నా పోస్ట్ కన్ఫామ్ అయ్యి ఇదే రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఒక గ్రాండ్ ఓపెనింగ్తో నా ఫిలిం కెరీర్ స్టార్ట్ అయింది. ఈ రోజున నేను స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తులు, జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు పేరిన దేవమ్మ గారు, డాక్టర్ రామయ్య గారు అయితే, సినీ జన్మనిచ్చినటువంటి పెద్దలు డాక్టర్ దాసరి నారాయణరావు గారు, నిర్మాత వడ్డే రమేష్ గారు. వడ్డే రమేష్ గారే అవకాశాన్ని ఇచ్చింది నాకు. గురువుగారి తర్వాత యాక్సెప్ట్ చేశారు దాన్ని, కాబట్టి వాళ్ళని ఎప్పుడూ స్మరించుకోలేకుండా ఉండలేను వడ్డే రమేష్ గారిని. ఇది సరే. ఈ తర్వాత 2 సంవత్సరాలు నేను ఫిలిం జర్నలిస్ట్గా రావటం, ఫిలిం జర్నలిస్ట్గా వచ్చిన తర్వాత అత్యంత వేగంగా నా ప్రయాణం సాగింది, చాలా ఫాస్ట్గా. జర్నలిస్ట్గా వచ్చిన 6 నెలల్లోనే, సంవత్సరం లోపే నేను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాను. ఆ తర్వాత ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. ఇక తర్వాత నేను ఎన్నో పదవులు నిర్వహించాను. ఒక జర్నలిస్టు సాధించగలిగినవి, చేయగలిగినటువంటి అన్ని అర్హతలు, అన్ని పోస్టుల్లో నేను చేశాను. ఆ గౌరవాన్ని దక్కించుకున్నాను. ఇండస్ట్రీని గౌరవించుకున్నాను, ఇండస్ట్రీ నన్ను గౌరవించింది. దిర్ ఇస్ ఎ జర్నీ ఆఫ్ 38 years. ఇది అయిన తర్వాత గత లాస్ట్లో స్వర్ణయుగంలో అన్నపూర్ణ పుస్తకం రాయటం అనేటువంటిది నా జీవితంలో ఒక గొప్ప సంఘటన. ఆ రోజున దుక్కిపాటి మసూదన్ రావు గారు ఒకరోజు ఫోన్ వచ్చింది ఆఫీస్కి. సార్ ఫోన్ వస్తే బాయ్ ఫోన్ తీశాడు, ల్యాండ్లైన్ కదా. సార్ ఎవరో దుక్కిపాటి మసూదన్ రావు అంటారన్న. ఎవరు దుక్కిపాటి మసూదన్ రావు అంటారు ఎదవా అని పరిగెత్తుకుంటే వెళ్ళి ఫోన్ తీసుకుని, సార్ నమస్తే చెప్పండి సార్ అన్న. ఏమండి ప్రభు గారు, మీరుతో మాట్లాడాలి, మీరు రాగలరా, నన్ను రమ్మంటారా అన్నారు. మీరు రావటం ఏంటి సార్, నేను వస్తాను సార్ అని పరిగెత్తుకుంటా వెళ్ళారు. ప్రభు గారు, మా సంస్థ చరిత్రను పుస్తక రూపంలో తేవాలనుకుంటున్నాము, ఎవరు రాస్తే బాగుంటుంది అన్నారు. అదే ప్రభు అంటే నువ్వయా? అదన్నది కోట్ల విజయభాస్కర్ డయాస్ మీద. ఈయన పిలిచారు. అంతకుముందు 2-3 ఫంక్షన్లు చూశారు సార్ నన్ను. మా సంస్థ చరిత్ర నువ్వు రాయాలి అన్నారు. నేను రాయటం సార్, మీ సంస్థ ఏంటి, అంత గొప్ప సంస్థ, నేనేంటి సార్ అంటే, లేదండి మీ ఇంటర్వ్యూలు కొంచెం చదివాను, మీ స్ట్రోక్ ఆఫ్ రైటింగ్ చాలా బాగుంటుంది, మీరు రాస్తే బాగుంటుంది, మీరు రాయండి అన్నాడు. మీ ఇష్టం అండి అన్న. ఆ విధంగా ఆ మహానుభావుడితో 2 సంవత్సరాలు జర్నీ చేసి ఎక్కడెక్కి దుక్కిపాటి మసూదన్ రావు గారు చిత్ర పరిశ్రమే ఆయన చూస్తే దడదడలాడిపోయేది. ఒక అత్రి నాయసరావు, ఒక జగ్గయ్య, ఒక జమున, ఒక నాటి సూర్యకాంతం, వీళ్ళందరూ, సుశీల, వీళ్ళందరూ పరుగులు పెట్టేవాళ్ళు. అమ్మో ప్రిన్సిపల్ గారు వస్తున్నారండి. అలాంటి వ్యక్తి ఈ ముందు కూర్చొని ఆ పుస్తకం రాయటం, ఆ పుస్తకం ఆవిష్కరణ సభ అనేటువంటిది రవీంద్ర భారతిలో జరిగితే ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. చలనచిత్ర ప్రముఖులందరూ జయస్మిత, జగ్గయ్య, జమున, అఖిల నాగేశ్వరరావు గారు, రామలింగయ్య గారు, పద్మశ్రీ గారు, అందరూ. సినిమా ఇండస్ట్రీ అంతా అక్కడ ఉంది. ఎదురుగా మరొక సినిమా ఇండస్ట్రీ ఉంది, సగం ఇండస్ట్రీ ఉంది. ఇప్పుడు పుస్తక రచయిత ప్రభువుని వేదిక మీదకి పిలుస్తున్నాను అంటే
నేను వెళ్తుంటే వేదిక మీదకి వీడియో బచ్చాగాడు వస్తున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళంతా మహానుభావులు అని చెప్పేసి అనుకుంటుంటే అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారు నన్ను. అప్పుడు దుక్కిపాటి మధుసూదనరావు గారు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడే పుస్తక రచయిత అని చెప్పి నన్ను తీసుకెళ్ళి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి పరిచయం చేస్తే 1993 ఆగస్టు 11 ఇది జరిగింది. నన్ను వేదిక మీద పిలిస్తే అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఈ పుస్తకం రాసిన నువ్వుంటే ఎవరో అనుభవం చాలా పెద్దవాళ్ళు రాశారనుకున్నాను, చాలా చక్కగా రాశావని చెప్పి అభినందించి జీవితంలో తొలి సన్మానం జరిగినటువంటి సందర్భం. అప్పటి నుంచి సాగిన నా ప్రయాణంలోకి ఎన్నెన్నో అందరితోటి ఆత్మీయమైనటువంటి అనుబంధాన్ని కొనసాగించాను. ప్రభు అంటే ఎర్రగంట జర్నలిస్టు, ప్రభు అంటే రౌడీ జర్నలిస్టు, ఎన్నెన్నో పేర్లు పెట్టారు నాకు. ఎన్ని పేర్లు పెట్టినా దాని వెనుక ఒక ఆత్మీయతను, అభిమానాన్ని, చిత్ర పరిశ్రమ పట్ల ఒక బాధ్యతని నేను కంటిన్యూ చేశాను. అది లేకపోయినట్లయితే కేవలం నేను మంచి రచించినంత మాత్రాన ఎవరో గొప్ప వాళ్ళు కాలేరు. మురళీమోహన్ గారు గొప్ప నటుడైనంత మాత్రాన గొప్ప కాలేరు, చిరంజీవి గారు గొప్ప నటుడైనంత మాత్రాన గొప్ప వాళ్ళు కాలేరు. మన వ్యక్తిగత ప్రవర్తన, మన వ్యక్తిగత బిహేవియర్, దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను నేను మలుచుకున్నాను. ఆ ప్రొఫెషనల్ ఎక్సలెన్సీస్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. అందరికీ ఎవరెవరు, ఎత్తిరెడ్డి గారు గొప్ప నిర్మాత, కృష్ణారెడ్డి గారు గొప్ప డైరెక్టరు, అవన్నీ గొప్ప విషయాలు. కానీ వాటికంటే అతీతమైన విషయాలు ఏంటంటే మన వ్యక్తిత్వాన్ని మనం మలుచుకునే విధానం. ఆ విధితో మాత్రమే ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకోగలిగాను తప్ప నాట్ బికాస్ దట్ ఐఎమ్ ఏ గ్రేట్ రైటర్. అయితే ఇది అయిపోయిన తర్వాత మొన్న ఈ మధ్య స్వర్ణయుగంలో అన్నపూర్ణ అయిపోయింది. శివుని నుండి శిఖరాగ్రాలకు పార్ట్ 1 నేను రాశాను, అదంతా చదివారు. ఒకరోజు మురళీమోహన్ గారి దగ్గరికి ఫోన్ చేశాను, సార్ నాకు వేరే ఏదో పని నుండి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే, సార్ ప్రభు నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నానయ్యా అన్నారు. ఏంటి సార్ విషయం అన్నా. నువ్వెందుకు చేసావో చెప్పు అన్నారు. సార్ నాకు ఇది చిన్న పని రియల్ ఎస్టేట్ లేదు, పూజా కార్యక్రమం అన్నారు సార్. సార్ వెళ్దాం, కానీ మీరెందుకు చేశారు సార్ అన్న. నేను చేద్దాం అనుకున్నారు సార్ అంటే, నా జీవితంలో పుస్తకాలు చదివే అలవాటు లేదయ్యా నాకు. ఎప్పుడో పేపర్ చదువుతాను, హెడ్లైన్స్ చదువుతాను, అప్పుడెప్పుడో సినిమాలు తీసినప్పుడు స్క్రిప్ట్లు ఏమైనా ఉంటే నవలా చిత్రాలు అప్పుడు నేను చదివేవాడిని తప్ప జీవితంలో ఎప్పుడు పుస్తకాలు చదివేవాడిని కాదు. అలాంటిది నీ పుస్తకాన్ని ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ దాకా 600 పేజీలు ఏకబిక్కిన 4 రోజులు చదివానయ్యా. మా జీవితాన్ని మాకు అందంగా ఆవిష్కరించి చూపించావు, ఎంత గొప్పగా రాసావు ప్రభు, ఎంత ఇంట్రెస్టింగ్గా రాసావు ప్రభు. నేను అభినందిస్తే నిజంగా నేను ఒక అవార్డు తీసుకున్న ఫీలింగ్ కలిగింది ఆ రోజు. అంటే ఎప్పుడో రెగ్యులర్గా రీడింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు చదివారంటే అది వేరే విషయం. నేను మురళీమోహన్ గారు నాన్ రీడర్, ఆయన చదివి ఈ పుస్తకాన్ని ఇంత అభినందిస్తూ నాకు చాలా ఆనందంగా దగ్గర వచ్చింది. ఆ తర్వాత పార్ట్ 2కి వచ్చేటప్పటికి ఏ మురళీమోహన్ గారు అయితే ఆ పుస్తకంలో వారి చరిత్ర ఉంది, మురళీమోహన్ గారి చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ పుస్తకానికి ముందు మాట మీరు రాయాలి సార్ అని చెప్పి మురళీమోహన్ గారిని రిక్వెస్ట్ చేస్తే వారు ముందు మాట రాసినటువంటి పార్ట్ 2 ఆఫ్ శూన్య నుండి శిఖరాగ్రాలకు ఇప్పుడు ఆవిష్కరించుకునేటువంటి అవకాశం మురళీమోహన్ గారి చేతుల మీదుగా. ముందు నా కూతురు ఏదో పెట్టింది ఇక్కడ, కంగ్రాచులేషన్స్ అని విషి. మనోడు వాళ్ళు ఇది సడన్గా సార్ ఇవాళ మార్నింగ్ అనుకుని చేసింది సార్. మనోడు వాళ్ళ ఊర్లో ఉన్నారుగా, ఈ షాక్లు ఇచ్చింది పొద్దున్నే. మీకే పెట్టచ్చు కాదు సార్ ఇది మీకు సార్. ఆవిడకి పెట్టు. ముందు మీకే సార్. ఇంకొన్ని స్కూల్లో తీసుకురండి అమ్మా. ఎస్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన పెట్టండి. ప్రభు గారికే పెట్టాలి సార్. స్వీట్ కదా పెట్టిన ట్యాగ్ చేస్తాం మనం. మీరు పెట్టిన ట్యాగ్ చేయండి, నేను తిన్న ట్యాగ్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇద్దరం కలిసి ఓపెన్ చేసి ఫస్ట్ కాపీని సుమన్ గారు సూపర్.
నాన్న రాదు. ఇది సార్ సెకండ్ వాల్యూ. ఏది పెట్టినా పైన ఆ ఫోటో లేని నన్ను నిండుతున్నారు. ఆయన దీవెనలో లేనిది ఎన్ని వేశారు అందరూ ప్రముఖులు, పైన ఆ మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు లేని ఆయన నిండుతున్నారు. రాదని ఇందులో ఆయన ఇంటర్వ్యూ కానీ ఏమి లేదు మేడం, ఆయనకు సంబంధించి కానీ ఆ ఫోటో అనే ఒక ఫోటో సురేష్ వచ్చాడు. ఎన్ని పేజీలు? ఇది 600, 700, 800 పేజీలు సార్. సోమ్ గారు కూడా ఇదిగోండి సార్ మీ ముందు మాట. ఇదిగో ఈ మనోడు రాశాడు, పాలించిన ప్రభుత్వం అంకితం. నా మధు లేదు, నా మధుకి బుక్ అంకితం తీసుకుంటున్నాను. నీ అర్ధాంతర అంతర్ధానం నన్ను మన పిల్లలను అంతులేని విషాదంలోకి నెట్టివేసింది. నీ నిష్క్రమణ మమ్మల్ని ఎంత బాధించినా నీ మూర్తిని, నీ స్ఫూర్తిని గుండెల్లో నింపుకొని శూన్యం నుండి శిఖరాగ్రాలకు పుస్తకాన్ని నీ దివ్య స్మృతికి అంకితం ఇస్తున్నాను. నీ జ్ఞాపకార్థం మేము నెలకొల్పుతున్న మాధవి ప్రభు మెమోరియల్ ట్రస్టును నీ సౌజన్య సహోదతల స్ఫూర్తితో సమాజ సేవకు సంకేతంగా నడిపిస్తానని ప్రమాణం చేస్తున్నాము. భౌతికంగా దూరమై జ్ఞాపకంగా మిగిలిపోయిన అనురాగమూర్తి ఆదర్శ గృహిణి దుర్గామాధవికి నిత్యాశ్రువులతో ప్రభు. ఇది నా మాధవికి అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ప్రభు గారితో నా స్నేహం దాదాపుగా 40 ఏళ్ళు కాకపోవచ్చు కానీ 35 ఏళ్ళు 38 ఏళ్ళు ఉంది. అంటే దాసర్ గారి ఇంట్లో అందరం కలిసి ఇక్కడ కలుసుకునేవాళ్ళం. దాసర్ యూనివర్సిటీలో మేమందరం కూడా స్టూడెంట్స్. అక్కడ అందరం కూడా ప్రతిరోజు పని లేకపోతే అందరం అక్కడే కలుసుకోవడం జీవితం చేసాం. అప్పటి నుంచి ఆయన అంటే ఎందుకంటే ప్రత్యేకత ఇష్టం అంటే ఏదైనా నిష్కర్షగా చెప్పేస్తాడు. ఏదో పొగడేసేసి మీరు అంతాళ్ళు ఇంతవాళ్ళు అని అనకుండా మాలో ఏమన్నా లోపాలుంటే మీ లోపం ఉందండి సరి చేసుకోండి అని చెప్పేవారు. అలాగే మంచిది ఉంటే అలాగే పొగిడేవారు. అలా ఒక మంచి వ్యక్తిగా, మంచి స్నేహితుడిగా, మంచి సలహాదారుడిగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన లేకుండా ఏది. ఒక అద్భుతమైన ఇందాక నాగేందర్ గారు చెప్పినట్టుగా ఒక అద్భుతమైన జర్నలిస్ట్ అయ్యి, అలాంటి అద్భుతమైన జర్నలిస్ట్ అయ్యి ఉండి దిక్కుబాటి మధుసూదనరావు గారు లాంటి వాళ్ళతో నేను మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి, ఒక జర్నలిస్టు, ఆయనకి కూడా దిష్టి తగిలింది. దిష్టి జగలబట్టే క్రితం సంవత్సరం ఆ బాధ కలిగింది. ఆ రోజున నేను రావడానికి వీల్లేదు, మాల్లో ఉన్నా, ఏం చేయాలో తెలియదు. ఆయన కబురు చేసి వెంటనే నేను దగ్గరికి వెళ్ళి జరిగింది ఏదో తెలిసింది అని చెప్పి జరగడం జరిగింది. అయితే తర్వాత మాల తీసిన తర్వాత ఈయన వాళ్ళమ్మాయి కలిసి ఇద్దరు వచ్చారు. ఈయనేమో కుమిలి ఏడ్చేస్తున్నాడు. ఆ రోజున ధైర్యంగా ఉండి పక్కన ఉండి నిలబడి అన్నీ కూడా చెప్పి ఆయనకి వెనక వెన్నుముగ్గా నిలబడింది ఎవరు అంటే గ్రేట్ అమ్మ. అంటే సంతోషంలో ఉంచుకోవడానికి పంచుకోవడానికి చాలామంది ఉంటారు, కానీ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళే నిజమైన మిత్రులు కానీ ఆత్మీయులు కానీ ఎవరైనా. అలా నిలబడ్డావు నువ్వు, చాలా చాలా సంతోషం అమ్మ. నిజంగా మీ నాన్న జరిగిన దీనికి నువ్వు అట్లా నిలబడబట్టగలిగే చూసారా, ఇది కూడా బయట చాలా సంతోషం అండి. ఇది శూన్యంని శిఖరానికి అని మొట్టమొదటిసారి నేను చదివినప్పుడు ఈ ఫస్ట్ పార్టీని నిజంగా మా సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది ఆర్టిస్టుల గురించి చాలామంది గురించి తెలుసు నాకు, కానీ వాళ్ళు అనుభవించిన బాధలు కానీ వాళ్ళ బట్ట ఇది కానీ చాలా తెలియదు. అవన్నీ కూడా ఇందులో చూస్తే నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి. వెంటనే ఫోన్ చేసి చెప్పా, మేము ఇండస్ట్రీలో ఇంతకాలం నుంచి ఉన్న వాళ్ళ గురించి ఎంతో ఆత్మీయంగా అన్నీ తెలిసిన ఈ ఇంపార్టెంట్ విషయాలు అన్నీ కూడా మాకు తెలియదయ్యా, ఇది చదివిన తర్వాత మాకు తెలిసింది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రెండో పార్ట్ ఇవాళ
మరి ఇప్పుడు మా జనరేషన్ అంతా ఇందులోకి వచ్చింది. అవునండి సార్. నెక్స్ట్ పార్ట్ 3లో ఇప్పుడు యంగర్ జనరేషన్ అంతా అందులోకి రావాలి వస్తుంది. అవును. నిజంగా దీనికి ఇటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా బెస్ట్ జర్నలిస్ట్గా ఆయనకి అవార్డు రావాలి, ఈ పుస్తకానికి అవార్డు రావాలని లాస్ట్ టైమే వచ్చి ఉండేది. లాస్ట్ టైం అప్లై చేయలేదు. అప్పుడు లేదు సార్. అదే ఏదైనా అప్పుడు కానీ రాలేదు. అది లాస్ట్ మినిట్లో గొప్పగా చేశారు కాబట్టి అప్పటికి రాలా. అంటే మన బుక్ అంత ముందు రిలీజ్ అయ్యింది, 22లో రిలీజ్ అయింది సార్. ఇదే మన 24 అవార్డ్స్ ఇచ్చారు. అదే ఏదైనా ఈ బుక్కి అవార్డు 100% ఇవ్వాలి. దీనికి ఇవ్వకపోతే అసలు అది న్యాయం చేసేట్టు కాదు. అంత అద్భుతమైన బుక్ అండి. ఎంతమంది జీవితాలని పూర్తిగా మంచి చెడులను అన్ని కూడా ఆలోచించి చక్కగా రాసినటువంటి ఒక అద్భుతమైన బుక్. వినడం మీకు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? కేశర్ దాస్ గారు గారు. అదే చాలామందికి ఇండస్ట్రీలో గురించి చాలామందికి తెలియదు. చాలామంది గురించి ఇండస్ట్రీలో ఉన్న మనకే తెలియదు కొంతమంది గురించి. వాళ్ళందరూ ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని విజయాలు సాధించారో. విజయాలు సాధించింది తెలిసావు కానీ వాళ్ళు పడ్డ కష్టాల గురించి వాళ్ళకి తెలియదు. ఇవన్నీ కూడా వివరంగా రాసిన ఈ బుక్ చాలా అద్భుతంగా మంచి పేరు వస్తుంది. ఈ మొన్న గద్దర్ అవార్డ్స్ వచ్చినప్పుడు కూడా ఆ రోజున ముఖ్యంగా చాలామంది ప్రముఖుల్ని సత్కరించాలంటే ఎవరు రాయాలి ఇది అని అంటే నాకు ఇమ్మీడియట్గా వచ్చింది ఆయనే. ప్రభు నువ్వు రాయాలి వాళ్ళ గురించి. మామూలుగా ఎవరినన్నా సన్మాన పత్రం రాయమంటే ఏదో మనకు అర్థం కాని పదాలన్నీ కలిపి రాస్తారు. అలా కాకుండా ఆయన అద్భుతంగా రాసి వాటిని ప్రింట్ చేయించి వాటిని ఫ్రేమ్ కట్టించి అన్నీ కూడా ఆయనే వ్యాధి తీసుకొని చేయించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో దాన్ని అద్భుతంగా ప్రముఖంగా పెట్టుకోవడం జరిగింది. చాలా మంచి పేరు వచ్చింది. డెఫినెట్గా ఈసారి మంచి బెస్ట్ అవార్డుగా క్రిటిక్ అవార్డుగా నీకు రావాలని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ కదా మీ ఈవెంట్లో 2 మాటలు డెఫినెట్గా మీకు అవార్డు రావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి 2 మాటలు. సార్ ప్రభు అంత గొప్పవాడు ఇంకొకటి లేడు, అతను ఒక్కడే అని చెప్పడానికి ఆయన దగ్గర అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి. ఇక రెండవది ఏంటి అని అంటే ఈ మధ్యగా నా బర్త్డే అప్పుడు ఆయనే కండక్ట్ చేశాడు. ఆయన మహా అద్భుతంగా రాశాడు అంతే. అది అసలు అది నేనే ఆశ్చర్యపోయాను, ఏంటిది ఇంత బాగా రాస్తాడా అని చెప్పేసి. అదే ఫస్ట్ టైం నేను చూడడం. అదే ఆయన ప్రత్యేకత. ఆ తర్వాత కాడి నుంచి ఎన్ని పుస్తకాలు ఉన్నా సరే నేను చదువుతాను. ఇక మహా అద్భుతంగా రాశాడు. మీరు ఇచ్చిన ఒక కాంప్లిమెంట్ నేను లైఫ్లో మర్చిపోలేను సార్. మీరు ఇప్పుడు అని చెప్తున్నారు కానీ ఒకసారి ఒక సభలో చెప్పారు, ఒక దీంట్లో నేను మన ఇదిలో కింద బైలైన్ చూడకుండా ఇది ప్రభు గారి ఇంటర్వ్యూ అని చెప్పి ఫస్ట్ లీడ్ చదివితేనే అర్థమైపోతుంది ప్రభు గారి స్టైల్ అనేటువంటి విషయం కృష్ణారెడ్డి గారు ఒక సభలో నాకు చెప్పడం నాకు బాగా గుర్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రభు గారి గురించి ఎంత చెప్పాలన్నా తక్కువే. అంటే మనకి భాషలో వ్యక్తం చేయడం సాధ్యం కానటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని నాగేంద్ర కుమార్ ఇందాక ఆవిష్కరించాడు. ఆయన ఇంక అంతకంటే గొప్పగా ఎవరు చెప్పలేదు. అంటే ప్రభు తన గురించి కూడా తను చెప్పుకోలేనంత పర్ఫెక్ట్గా వాస్తవాన్ని మన కళ్ళ ముందు ఉంచాడు ఆయన. నిజంగా నాగేంద్ర కుమార్ మీకు నమస్కారం. ఎందుకంటే ఇప్పుడు నాకు భయం వేస్తుంది, వీడు చెప్పినంత గొప్పగా నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. మీ గురించి మీకు తెలియంది ఆయన అక్షరాల్లో ఆవిష్కరించడం, అంటే మీ పదాల్లో వ్యక్తం చేయడం అనేది చాలా ముచ్చటపడ్డాం. నిజంగా అవును కదా, ఇది కదా ప్రభు అంటేని. మన అందరి మనసుల్లోనే ఉంది ప్రభు అంటే ఏంటని. అది భాష రూపంలో మీరు వ్యక్తం చేయడం వల్ల అవును ఇది కదా అని చాలా ఆనందపడ్డాం. మీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా అంత చెప్పిన తర్వాత ఇంకా ప్రభు గారి నుంచి ప్రత్యేకించి ఎవరేం చెప్పగలిగింది లేదండి. అది ఇక్కడ ఇంకో నాకు చిన్న హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే సార్, ఇవాళ ఫిబ్రవరి 4వ తారీఖు ప్రభు గారు సినిమా ఇండస్ట్రీకి ప్రవేశం జరిగింది అన్నపూర్ణ స్టూడియోలో. అలాగే ఫిబ్రవరి 4వ తేదీన మా డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు దర్శకుడిగా శ్రీకారం చుట్టింది అదే అన్నపూర్ణ స్టూడియో.
రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా ఫిబ్రవరి 4 సినిమా Same day. రిలీజ్ ఆయన డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్ము రాజేంద్రుడు గజేంద్రుడు ఫిబ్రవరి 4వ తారీఖున రిలీజ్ అయింది. అది ఈ డేట్లు అనేది మ్యాచ్ అయ్యేటప్పటికి నాకు అదొక స్పెషల్ కోఇన్సిడెన్స్ లాగా జరిగింది. థ్యాంక్ యూ. నేను నన్ను బావ అని ఇండస్ట్రీలో ఇద్దరు పిలుస్తారు. ఒకటి శ్రీకాంత్ అయితే, రెండు మా ప్రభు. ఇంచుమించు నాకు 38 years నుంచి తెలుసు. నేను ఫిబ్రవరి 5th వచ్చాను 1985 ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోగానే. దాని తర్వాత 2 years పరిచయం పడతాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము బావనే పిలుచుకుంటాం. తను అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర వచ్చినప్పుడు చేస్తాను. చాలా గొప్ప వ్యక్తి, రెబల్ రైటర్, చాలా పేర్లు ఉన్నాయి. అందుకని ఫోన్ చేసేటప్పుడు తిరుగుతూనే ఉంటాను నేను ఇప్పుడు. ఇంకా 100 ఏళ్ళు మా బాబాయ్ రాస్తూనే ఉండాలని అందరు మన్నలను పొందని కోరుకుంటున్నా. ఏమన్నా మాట్లాడుతుంటే మొత్తం చెప్పేసావు. ఇంకా ఇంత ఉందంటే మా అన్నయ్య చెప్పి ఇంత ఉందంటే మా మురళి ఇలాంటి వాళ్ళు లాస్ట్ ఇవ్వాలి అది ఎప్పుడు. ఇంకా ఎంత మాట్లాడుతుంటే మా అన్నయ్య మురళీమోహన్ గారు మాట్లాడేస్తారు. విత్తేజడి దాని రాని మిగతా లవ్ యూ బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ. అదే నాకు ఏమంటారు, నేచర్ ఇచ్చిన ఎల్డర్ బ్రదర్ కైండ్. నా కష్టాల్లో, నా సుఖాల్లో, నా సంతోషాల్లో పద్మ మిస్ అయినప్పుడు కానీ, నేను మయూక యాక్టింగ్ స్కూల్ రన్ చేసినప్పుడు కానీ, టోటల్గా ఎవ్రీథింగ్ టు మీ. చాలా ఇష్టం నాకు. నా మయూక ఎన్ని ఇనాగరేషన్ ఫంక్షన్ అన్నయ్య లేకుండా ఇంతవరకు జరగలేదు. రోజు సాయంత్రం ఉత్తేజ్ ఎక్కడ ఉంటాడంటే ప్రభు దగ్గర ఉంటాడు, ప్రభు ఎక్కడ ఉంటాడంటే ఉత్తేజ్ దగ్గర ఉంటాడు. రోజు సాయంత్రం ఛాయ్ కోసం అందరం కలుసుకుంటాం ఇక్కడ. మళ్ళీ శ్రీకాంత్, కేశవ్ అందరం ఉన్నాం ఇక్కడే. నాగేంద్ర అన్న అండ్ రాంబాబు అన్న అందరం ఇక్కడ రోజు సాయంత్రం కలుసుకుంటాం. ప్రభన్నయ్య మొదటి నుంచి 89 నుంచి కూడా చాలా ఇష్టం నాకు. మీకు ఓపిక ఉంటే ఒక 5 పేజీలు ప్రభన్నయ్య గురించి మొదటి ఈ బుక్లో రాసిన ముందు మాట నేను చదువుతాను. ఈ సందర్భం వస్తుందని తెచ్చుకున్నా. శూన్యం నుండి శిఖరాగ్రాలు, ఏకవాక్య మహాకావ్యం అన్నట్టుగా ఎన్నో చరిత్రలు సృష్టించిన ప్రయాణాలు, వెనుదిరగని ప్రయాణాలు, గెలుపు ఓటముల్ని చవిచూసిన ప్రయాణాలు, ఒక పరి అందమైన ప్రయాణాలు, ఒక పరి అధపాతాళ ప్రయాణాలు. ఏది ఏమైనా చరిత్రలో తమదైన పేజీల్ని మిగుల్చుకున్న ఎందరివో జీవిత చరిత్రలకు సమగ్ర రూపమే శూన్యం నుండి శిఖరాగ్రాలు. మానవ పరిణామక్రమం శూన్యం అనే బిగ్ బ్యాంగ్ నుంచే మొదలైనట్టు ఉన్నత శిఖరాగ్రాలను అందుకున్న ప్రతి జీవితం శూన్యం నుంచి మొదలైంది. ఆకలి నుండి, ఆశల నుండి, ఆపదల నుండి, ఆదుర్దాల నుండి, ఆత్మహత్య యత్యాల నుండి, నిద్రే రాని రాత్రుల నుండి, మొండిగానో, కసిగానో, పట్టుదలతోనో, తెలివితేటలతోనో, స్థిరచిత్ర ప్రయత్నాలతోనో లక్ష్యాల వైపుకి, గమ్యాల వైపుకి అలుపెరుగని ప్రయాణం. ఏమీ లేని దశల నుండి, ఏమీ కాని దిశల నుండి, నలు దిశల తెలిసేలా, వెలిగేలా, కీర్తి ప్రతిష్టల వైపుకి మడమ తిప్పని ప్రయాణాలు ఇందులో ఉన్నాయి. ఆ విజయాలన్నీ మనకు ఆరాధ్యం, ఆ వ్యక్తిత్వాలన్నీ మనకు ఆదర్శం. మనందరికీ సుపరిచితమైన జర్నలిస్టు ప్రభన్న గుంటూరు నాగులవరం నుండి భాష తెలియని, ప్రాంతం తెలియని, ఎవరూ తెలియని మరో రాష్ట్రంలోకి సుడులుగా తిరిగే ఆలోచనలతో, ఏదో సాధించాలనే తప్పని అడుగులతో చెన్నై, అప్పటి మద్రాసు పట్టణానికి ఓ అయోమయ అగమ్య శూన్యంలోకి ప్రయాణం. చెన్నై వడగాడుపులు పీల్చుకుంటూ, ప్రముఖుల ఇళ్ల ముందు పడిగాపులు పడుకుంటూ, ఎదురుచూపులు, బెదురుచూపులు, కన్నీళ్లు, ఆకళ్ళు, వెనుకడుగు వేయలేదు, మరో ఆలోచనకు తావివ్వలేదు. పోవడానికో, వెనుదిరిగిపోవడానికో కాదు కదా, మిగిలిపోవడానికి వచ్చాననుకున్నాడు. తనతోనే తాను సంభాషించుకున్నాడు, తనని తానే సంభాళించుకున్నాడు. రాబోయే కాలం ఏదో ప్రభన్న జాతకం రాస్తుంది, విజయ తిలకం దిద్దబోతుందన్న సంకేతంగా తనదైన శూన్యం నుండి విజయమాధవి పిక్చర్స్ ఆఫీసు వైపు అడుగులు కదిలే. ఆఫీసు ఆవరణంతా శూన్యం. కళ్ళల్లో ఆశ, కడుపులో ఆకలి. ఎవరైనా పలకరిస్తారా? ఏదైనా పనిస్తారా? సరిగ్గా అప్పుడే ఓ భారీ విగ్రహం బయటికి రావడం జరిగింది. ముక్కు ముఖం తెలియని ఓ సామాన్యుడిని, ఓ మాదిరిగా కనిపించే ఓ కుర్రాన్ని ప్రభు అంటూ పిలిచారు. ఆయన మాట్లాడారు. ఆశ్చర్యం. ప్రభులో ఏ పట్టుదలని చూశాడో, ప్రభులో ఏ ఆత్మవిశ్వాసాన్ని పసిగట్టాడో కానీ లోపలికి వెళ్ళు, నేను చెప్పానని చెప్పు, పనిలో పెట్టుకుంటారు అంటూ పంపించారు. అలా పంపించింది శ్రీ వడ్డే రమేష్ గారు. సహాయ దర్శకత్వ శాఖలో నియామకం. ఆ సినిమా దర్శకులు మన శతాధిక చిత్ర దర్శకులు శ్రీ దాసరి నారాయణరావు గారు. చిత్రం విశ్వనాథ నాయకుడు. శూన్యం నుండి మొదలవుతున్న ప్రభు ప్రయాణం. దర్శక దిగ్గజానికి గజం దూరంలో సృజనాత్మక చలనచిత్ర శ్రీమలో ప్రభు ప్రయాణం. అణుకువగా, విధేయతగా, తెలివితేటలుగా, సమయస్ఫూర్తిగా ప్రభు ప్రయాణం.
విశ్వనాథ నాయకుడు, బ్రహ్మనాయుడు, నేనే రాజు, నేనే మంత్రి, ఒక్కొక్కటిగా సినిమా తర్వాత సినిమా దర్శకత్వ శాఖలో రాణిస్తూ ప్రభు ప్రయాణం, విద్యుత్ వేగాలతో ప్రభు ప్రయాణం. దర్శకత్వ శాఖలో ఎంతో మంది గురువు గారి దగ్గర పనిచేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందరికీ అవకాశం ఇవ్వడం కోసం, కొత్త వాళ్ళని ప్రోత్సహించడం కోసం ప్రస్తుతం పనిలో ఉన్న కొందరిని ఆపేయడం రివాజు. ఆ రివాజుతో ప్రభు ప్రయాణం ఆగింది. అర్థం కాని అయోమయ శూన్యం మళ్ళీ ఆలోచనలు ప్రయాణమే ఆగింది కానీ ప్రభు ఆగలేదు. రక్తంలో ఉన్న మొండితనంతో, తనపై తనకున్న ఆత్మవిశ్వాసంతో గురువు గారు దాసరి గారిని కలవడం కోసంగా కదులుతున్న గురువు గారి కారులో ఎక్కాడు. ఓ విధంగా ధైర్యం చేసినట్టే లెక్క. అయితే ప్రభు విధేయత తెలిసిన గురువుగారు ఆప్యాయంగా చూశారు. గురువుగారు, ఎరా మన శివరంజన్ పత్రికలో ఫిలిం రిపోర్టర్ ఏదో జాబ్ ఉందట, ఏం చదివా? BA ఇంగ్లీష్ లిటరేచర్ అండి. సరే నేను చెప్తాను వెళ్ళు. గురువు గారి ఆశయపూర్వక అనుమతి పొందిన క్షణమది. శివరంజని పత్రికలో ఫిలిం రిపోర్టర్గా ప్రయాణం. విలేఖరి, జర్నలిస్టు, సంపాదకీయుడు, ఈ పాత్రలేవి తెలియకుండానే పత్రికా రంగానికి మన ప్రభు ప్రయాణం. ఆ రోజున పని నేర్పిస్తుంది అనే సిద్ధాంతాన్ని నమ్మిన ప్రభు పాత్రికేయుడే ప్రయాణమే మొదలుపెట్టాడు. సినీ పాత్రికేయుడిగా ఏ అమృత గడియలో, ఏ పుణ్యకాలంలో కలమందుకున్నాడో కానీ ఆ ముహూర్త బలం చాలా గొప్పది. ఆ క్షణాలు చాలా బలీయమైనవి. స్వతహాగా చదువుకున్నవాడు, అందరినీ చదవగలిగినవాడు, జీవితాన్ని చదువుకున్నవాడు, అటు రంగస్థలాలు ఇటు రంగుల సినిమాలు తెలిసినవాడు, పాట, పద్యం, కవిత్వం, సాహిత్యంలో పరిచయం ఉన్నాడు కాబట్టి అందరితో స్నేహం, సాన్నిహిత్యం అందుకున్నాడు. వేగం, సృజనాత్మకతల జోడు గుర్రాల స్వారీ చేస్తూ కలం చెడిపించాడు. ఫుల్ గ్యాలప్తో గ్యాప్ లేకుండా కదిలాడు. పాత్రికేయ పల్లకి ఎక్కిన ప్రభువు తానే, పల్లకి మోస్తున్న బోయి తానే. తన తొలినాళ్లలోనే ఓ అద్భుతం జరిగింది. అప్పటికే శిఖరాయమానంగా విజయ దుందుబి మ్రోగిస్తున్న ఆనాటి మన సుప్రీం హీరో, ఈనాటి మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేక కథనం రాయాలని ప్రత్యేకించి ప్రభుకే చెప్పారు. ఆశ్చర్యం, ఆనందం, కలగలిసిన ఎక్సైట్మెంట్, సాహసంతో కూడిన రెస్పాన్సిబిలిటీ, ఇలా ఎన్నో ఎమోషన్స్ మధ్య ప్రభు కలం కదిలింది. పదాలు వాక్యాలయ్యాయి, వాక్యాలు పేరాలయ్యాయి, పేరాలు పేజీలయ్యాయి. ఈ హెడ్డింగ్తో పలువురి ప్రముఖుల మెచ్చుకోళ్ల మధ్య అచ్చయింది. ఆంధ్రదేశం అంతా ఆనందంగా చదివింది. సుప్రీం హీరో చిరంజీవి గారు కూడా చదివారు. డియర్ ప్రభు, చాలా బాగా రాశావు అంటూ మెచ్చుకోలుగా పెన్ను తడుతూ, భుజం తడుతూ అన్నయ్య నుండి ఉత్తరం, చెన్నై నుండి. ఆ చిన్న ఉత్తరం చిన్న సైజు మాత్రమే రావడం పెను దుమారం అయింది. చిరంజీవి గారు స్వయంగా ప్రభుకు ఉత్తరం రాశారట. తను హైదరాబాద్ వచ్చినప్పుడు కలవమన్నారట. ఈ మాటలన్నీ స్టీరియోఫోనిక్ సౌండ్తో పత్రికా రంగంలో మారుమోగాయి. ప్రభు 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 మన ప్రభు అంటూ పాత్రికేయ రంగంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు ప్రభు. ఆ రోజున అలా వెన్ను తట్టిన మెగాస్టారుడి చేతుల మీదుగా రాబోయే కాలంలో తను రాయబోయే శూన్యం నుండి శిఖరాగ్రాల దాకానే పుస్తకం ఆవిష్కరణ జరగబోతుందని, ఇరువురి మధ్య అన్నదమ్ముల ఆత్మీయ బంధం అల్లుకోబోతుందని ఆ క్షణం తెలియదు. ఒక్క కాలచక్రానికి మాత్రమే తెలుసు. ప్రభు జాతక చక్రం తెలిసిన కాలం నవ్వుకుంటూ ప్రభుని పదపదమంటూ సినీ పదబంధంలోకి లాక్కెళ్ళింది. సుస్థిర స్థానం ఇచ్చింది. ఇంతలో మరో అద్భుతం జరిగింది. మరో సంచలనానికి తెరతీసిన కాలం. శ్రీ దిక్కుపాటి మధుసూదనరావు గారు ప్రభు గారి పదాల పదును, శైలి చూడడం జరిగింది. ప్రభు గారిని తన ఆఫీసుకు పిలిచి అన్నపూర్ణ సంస్థ చేతులను నువ్వే అక్షరబద్ధం చేయాలని అడగడం జరిగింది. అందుకు ప్రభు ఎంతో వినయంగా, పెద్దవాళ్ళు ఎందరో ఉండగా నన్ను మీరు యజ్ఞానికి అని చెప్తుండగా నీ తెలివితేటల మీద నమ్మకం ఉంది, నీకు ఆ ప్రతిభ ఉంది, నువ్వే రాయాలంటూ దాదాపు ఆజ్ఞాపించడం, కృతజ్ఞతగా రాయడానికి ఒప్పుకోవడం జరిగింది. శ్రీ దుక్కుపాటి గారితో గంటలు రోజులు కూర్చోవడం, 2 సంవత్సరాల అలుపెరిగిన కృషిలోంచి స్వర్ణయుగంలో అన్నపూర్ణ పుస్తకం రూపుదిద్దుకుంది. ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అక్కినేని నరసింహారావు గారు, నారాయణ గారి పముక్షంలో ఘనంగా పుస్తకావిష్కరణ జరిగింది. ఎంతో గొప్పగా ప్రభుకి సత్కారం జరిగి సత్కీర్తిని అందుకున్నాడు చిన్న వయసులోనే. ఆ తర్వాత ఇక సినీ పత్రికా రంగంలో సినిమా రచయితగా, జర్నలిస్టుల్లో ప్రముఖంగా, ప్రత్యేకంగా, ప్రస్ఫుటంగా ప్రభు పేరే వినిపించింది. తనదైన ముద్రతో బాగా వేళ్ళూనుకున్నాడు, వేనోళ్ల పౌడబడ్డాడు. అసలు ఈ ప్రభులో ప్రత్యేకత ఏంటి? అసలు ఎక్కడ ప్రెస్ మీట్ జరిగినా ప్రభు వచ్చాడా, ప్రభు ఇంక రాలేదా, ప్రభు రానివ్వండి, వెయిట్ చేద్దాం, ప్రభుకి ఎందుకు ఇంత పేరు? కొందరికి మెచ్చుకోలు మనిషి అయ్యాడు, మరికొందరికి కొరకరాని ప్రశ్న అయ్యాడు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుండి మొక్కుబడిగా, అదేదో సంప్రదాయ పద్ధతిగా ఎక్కాల పుస్తకంలా ఊకదప్పుడుగా సాగుతున్న ఇంటర్వ్యూలకి, సినీ విశేషాల కథనాలకి తెర వేశాడు ప్రభు. సరికొత్త రీతిలో, వినూత్న ప్రశ్నలతో, విభిన్న శైలితో తనదైన వాక్యాటికి, వాక్యాలకి తెర తీశాడు ప్రభు. మాట్లాడడంలో వ్యావహారికం, రాయడంలో ప్రామాణికం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషలు మాట్లాడగలిగిన ప్రభు జర్నలిస్టు ప్రభు. ప్రశ్నించడం అంటే నిజం రావటం కాదు, నిలదీయడం కాదు, నిలబెట్టడం అన్న నూతన వ్యక్తిత్వ వికాస విధానానికి శ్రీకారం అయ్యాడు ప్రభు. ప్రశ్నలో నిజాయితీ, నిబద్ధత, నేర్పరితనం, ఇవే తన ప్రత్యేకతలు. అడిగింది అడగటం కాదు, అడిగితే బావును అనేలా అడగటం. కొండకచో శృతిగా, ఘాటుగా అడిగినా ఆ అడగటంలో చిన్న చిలిపితనం ఉంటుంది తప్ప వెకిలితనం, వెటకారం ఉండదు. ప్రభు అన్న ప్రశ్నలు సుశక్తి సైనికులయ్యాయి. ప్రభు అన్న ప్రశ్నలు పరిశ్రమలో ప్రకంపనలు అయ్యాయి. కలం గళం కలగలిసిన ప్రభు పరిశ్రమలో
సుస్థిర స్థానం సంపాదించుకుని నవ్వుతూ నవ్విస్తూ అగ్ర హీరోలు మొదలు కుర్ర హీరోలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, సహజ జర్నలిస్టులు అందరికీ యావత్ సినీ పరిశ్రమకి ప్రభు మంచి స్నేహితుడయ్యాడు. ప్రభు స్నేహగాను లోలుడయ్యాడు. జర్నలిజాన్ని బాధ్యతగా తీసుకున్నాడు. సంపాదకీయాలే సంపాదనలు కావంటూ అక్షర లక్షల్నే పోగేసుకున్నాడు ప్రభు. ఆశ్చర్యం కదా. ఒకప్పుడు ఎలా రాయాలో తెలియని ప్రభు రాస్తే గిస్తే ప్రభునే రాయాలనేంత వరకు, ఏం అడగాలో ఎలా అడగాలో తెలియని ప్రభు ప్రశ్న అంటే ప్రభునే అడగాలి వరకు ఎదిగాడు. 1986 ఫిబ్రవరి 1వ తేదీన నుండి జనవరి 31 అనే శూన్య స్థితి నుండి ఈనాటి శిఖరాగ్ర ప్రయాణం వరకు తనని తాను కోల్పోని, తనని తాను జారిపోని, చేజారిని వారి ప్రయాణం ప్రభుది. గుంటూరు నాగలవరం BA ఇంగ్లీష్ లిటరేచర్ విద్యార్థి దశ నుండి అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, రిపోర్ట్, జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ, సూపరింటి పత్రిక చీఫ్ రిపోర్టర్, రాష్ట్రపతి శంకర్ దయాళ్ చేతుల మీదుగా రాజీవ్ రత్న సద్భావన పురస్కారం, ఉత్తమ సినీ పాత్రికేయుడు, టీవీ నంది అవార్డుల కమిటీ మెంబర్, సినీ నంది అవార్డుల కమిటీ మెంబర్, ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్, ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫెస్టివల్ కమిటీ చైర్మన్, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ EC మెంబర్, రచయిత, దర్శకుడు, ఎన్నో పదవులు, ఎన్నో గెలుపులు, ఎన్నో మలుపులు, రివార్డులు, అవార్డులు, సన్మానాలు, సత్కారాలు. నిజంగా శూన్యం నుండి శిఖరాగ్ర ప్రయాణం అంటే ప్రభుది. ఈ సందర్భంగా ఇంకొక చిన్న మాట ఇందాక చెప్దాం అనుకొని మర్చిపోయాను. నేను ఈసారి వద్దులే పద్మశ్రీకి మనం అప్లై చేయటం వద్దులే అంటే, నేను వచ్చి సార్ మీకంటే అర్హత ఎవరికి ఉంది సార్, మీరు రండి అని చెప్పి కూర్చొని ఫస్ట్ అప్లికేషన్ రాసి సంతకం పెట్టి దానికి అప్లై చేసిన ఫస్ట్ అప్లికేషన్. దానికి వాళ్ళ రోజున మీ అందరి అభిమానం పొందగలిగామంటే దానికి ప్రభు ముఖ్య కారకుడు. అబ్బా సార్, పద్మశ్రీ సందర్భంగా ఉడతా భక్తిగా ఒక టూల్గా ఉపయోగపడ్డాను. ఎందుకంటే ఐ హ్యావ్ నామినేటెడ్, నా నామినేషనే మురళీమోహన్ గారిని అక్కడ ఢిల్లీ పంపిస్తాం, అక్కడి నుంచి వాళ్ళు పెద్దలు దాన్ని కన్సిడర్ చేయటం. సో ఆ ప్రక్రియలో ఒక చిన్న ఇది ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టూల్, అంతే తప్ప ఆయన 50 సంవత్సరాల పైబడిన ఆయన సుదీర్ఘమైనటువంటి జర్నీలో ఎన్నెన్ని మలుపులు, ఎన్నెన్ని విజయాలు, ఎంత చరిత్ర. అలాంటి వ్యక్తికి ఇచ్చిన దాంట్లో నేను ఒక వృత్తాభక్తిగా ఇదైనందుకు హ్యాపీ ఫీలింగ్. స్పందన, నా అల్లుడు రిషి, నా పెద్ద కూతురు సృజన, పెద్దల్లుడు కర్ణ, వాళ్ళ పార్టిసిపేషన్. ముఖ్యంగా స్పందన. చాలామంది నన్ను ఏమి అభినందిస్తుంటారంటే, కొడుకులు లేరనే బాధ లేదు, స్పందన లాంటి ఒక కూతురు 10 మంది కొడుకులు పెట్టు అని నన్ను అభినందిస్తుంటాను. వండర్ఫుల్ ఆర్గనైజింగ్ కెపాసిటీ, వండర్ఫుల్ అప్రోచ్. ఎవ్రీబడి ఎవరినైతే చక్కగా మాట్లాడి చక్కగా మేనేజ్ చేయగలిగితే సమర్థిస్తుంది. ఇవాళ పొద్దున్న నేను అది ఇందాక చెప్పాను, ఇవాళ పొద్దున్న నిద్రలేసిన దాకా నాకు తెలియదు ఈనాటి సాయంత్రం ఇంత ఆహ్లాదంగా ఇంత చక్కగా జరుగుతుందని. థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ ఇట్. మేడం మీరు మాట్లాడతారు. డెఫినెట్గా ఇట్ ఈస్ అన్ అకేషన్ దట్ వీ కెన్ స్పీక్. సైలెన్స్. యాక్చువల్లీ ఇది డాడీ బుక్ లాంచ్తో పాటు కలిపి ఒక చాలా హ్యూజ్ ఈవెంట్గా 40 years సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం సార్. కానీ మా నాన్నగారు ఒక 2-3 months నుంచి నేను ఈ డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆయన కాన్స్టెంట్గా ఒక మాట రిపీట్ చేశారు. ఏం సాధించాను నేనేం సాధించాను ఇవన్నీ చేయడానికి? నేను ఏమైనా కోట్లు సంపాదించానా? మిమ్మల్ని ఏమైనా అద్దాల మేడల్లో పెట్టానా? నేనేం సాధించాను? నాకు ఈ సన్మానాలు ఇవన్నీ అని మాతో రోజు చెప్తుంటే నేను this full room is an example of what you have done in your life. Yes, that is what I wanted to prove today. That is what I wanted to prove today. That is the main reason. మీరు ఏం సంపాదించారు అనేది వీళ్ళందరినీ చూస్తే is what we learn. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీ నాన్నగారు is the legend in writing. Your dad has given his life అని ఎంతో మంది చెప్తుంటారు. మీ నాన్నగారు రాసిన ఒక్క ఆర్టికల్ వల్ల నాకు ఆ సినిమాలో ఛాన్స్ వచ్చి నేను ఇవాళ హీరో అయ్యాను, నేను ఇవాళ ఒక యాక్టర్ని అయ్యాను, ఆర్టిస్ట్ని అయ్యాను అని ఎంతో మంది చెప్తూ ఉంటారు.
సో యూ డన్ దట్, యూ సెలబ్రేటెడ్ లాట్ ఆఫ్ లైఫ్, చాలా జీవితాలు నిలబెట్టారు మీరు. సో you've done more than anybody can ever achieve, Nana. As a daughter, for me, when somebody comes and tells me your dad is the best person, that is more than any crores to us, hundreds of crores, that owns more value. మీ అందరి ముందు I can't speak like all of you, but నేను మాట్లాడగలిగింది I can try. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ సీన్ హిమ్. చిన్నప్పటి నుంచి మేము చూసాం ఆయన ఎంత కష్టపడేవాళ్ళు. ట్రేడ్ గైడ్లో ఇప్పుడు శూన్యం నుంచి శిఖరాగ్రాలకు 2 పార్ట్స్లో వచ్చిన ఇంటర్వ్యూస్ అన్నీ మా నాన్న ఫిలిం ట్రేడ్ గైడ్లో ఉన్నప్పుడు రాసిన ఇంటర్వ్యూస్. ప్రతిరోజు సార్, ప్రతి వీకెండ్ ఇది ఇష్యూ క్లోజింగ్ అనేవాళ్ళు. మ్యాగజైన్ అయిపోయినప్పుడు ఇష్యూ క్లోజింగ్ రాత్రి ఒక 3 రోజులు ఇంక రారు, ఆ 3 days ఇంటికి రారు. నైట్ అంతా అక్కడే కూర్చుంటారు. ఒకవేళ అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు ఇంటికి వచ్చి కూర్చొని తెల్లారి నేను స్కూల్కి లేచి రెడీ అయ్యేటప్పటికి నేను ఇంకా రాస్తూనే ఉంటారు. నైట్ పడుకునేటప్పుడు ఇప్పుడే విన్నాను 6-7 o'clock స్టిల్ రైటింగ్. ఇట్లా మా నలిపి పడేసిన పేజీలు కొన్ని కుప్పల పక్కన ఉంటాయి, రాసిన పేజీలు రఫ్ కాపీలు. నేను చూసి ఏం రాస్తున్నావు, వాట్ ఈస్ దిస్ లాక్ అంటే ఆయన అంత గజిబిజిగా రాసి మళ్ళీ దాన్ని ప్రూఫ్ చేసుకొని దాన్ని అంతా నీట్గా టైప్ చేసుకుని సో మచ్ ఆఫ్ ఎఫర్ట్. ఇప్పటిలాగా జస్ట్ ఫోన్ పట్టుకొని మాట్లాడడం కాదు అప్పట్లో జర్నలిజం అంటే. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. మా నాన్నగారు చిన్నప్పుడు మమ్మల్ని ఈ మూవీ ఈవెంట్స్కి వీటికి తీసుకొని వెళ్ళినప్పుడు వీ హ్యావ్ సీన్ అన్ ఎక్సలెంట్ ఫేజ్ ఆఫ్ జర్నలిజం. ఎంత గొప్పగా రిసీవ్ చేసుకునే వాళ్ళు, ఎంత మర్యాద ఉండేదో జర్నలిస్టులు అంటే. దే వర్ ఎ సెట్ ఆఫ్ 25 people. We've grown up in that set. సుబ్బారావు అంకుల్, సురేష్ అంకుల్, నాగేంద్ర కుమార్ అంకుల్. సో ఆ సెట్లో ఎంత బ్యూటిఫుల్ రెస్పెక్ట్ ఉండేదో, ఎంత గ్రేట్ రిసీవింగ్ ఉండేదో. ఒక్కొక్కసారి వెన్ దే సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ టుడే కొంచెం బాధ అనిపిస్తుంది, అరే వాట్ ఈస్ దిస్ షిఫ్ట్, ఎందుకు ఇలా షిఫ్ట్ అయింది అని. బట్ ఆల్ ద లెజెండ్స్, ఆల్ ద స్టాల్వర్ట్స్ హియర్ ఇన్ దిస్ రూమ్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్. డాడీ 40 years, మీ అందరికీ కూడా యూర్ ఆల్ గోయింగ్ బిగ్ సీనియర్స్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ కూడా అచీవ్ గ్రేట్ హైట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ వచ్చిన అందరికీ. థ్యాంక్స్ అ లాట్. నేను ఒక థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. నాగేంద్ర మాట్లాడండి. డాడీ ఒక్క నిమిషం. ప్రదీప్, నేను చాలా పెద్ద జర్నలిస్ట్ అంటారు, వాడి ముందు నేను అసలు పనికిరాను. ఈ దీంట్లో ఉన్న అక్షర దోషాలని వాటిని ఎంత చక్కగా సరిదిద్దాడంటే, ఇదే కాదు ఏ విషయంలో రిఫరెన్స్ కావాలంటే నన్ను చాలామంది ప్రతి విషయానికి అడుగుతుంటారు, కానీ సాహిత్యానికి సంబంధించిన ఏ విషయం, చరిత్రకు సంబంధించిన ఏ విషయం కావాలంటే ప్రదీప్ దగ్గర తీసుకుంటారు సార్. ఎన్టీ రామారావు గారు అన్నట్టు ఒక మహానటుడిని, మహానిర్మాతని, దర్శకుడిని నిలదీసి ఇది తప్పు అని చెప్పిన వాడు ప్రదీప్. ఆ సినిమాలకు వర్క్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. హీ హెల్ప్డ్ ఏ లాట్. ఇక మా రాంబాబు రావయ్య, ఈ పుస్తకంలో కానీ నా ప్రతి కదలికలో ఇక నేను చెప్పను, ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పను. రాంబాబు ఈజ్ మై సోల్ మేట్, మై హార్ట్. ఇక నా అల్లుళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరైనా అల్లుళ్ళు కానీ ఎవరైనా తీసుకొస్తే పేరు జడగొట్టేవాళ్ళు ఉంటారు. నా పేరు నిలబెట్టే నా 2 అల్లుళ్ళు సగర్వంగా ఫీల్ అవుతా. మా శివ, మా మూర్తి. నేను నాగేంద్ర కుమార్ గారు అంత సరస్వతి పుత్రుడిని కాదు, కానీ ఒక 2 లైన్లు మావయ్య గురించి చెప్తాను. ఎందుకంటే తెలియకుండానే స్పందన ఫోన్ చేస్తున్నప్పుడు రాత్రే ఫోన్ చేసింది. అది ఏది ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తాను. ఫస్ట్ కాల్ నాకు చేసినాక షీ డిసైడ్ ఇది చేద్దాం బావా అని. దానికి ఒక చాలా ప్రేమ నేనంటే. ఏమో ఇంకా మా అనగానే ఏంటో మా ఫాదర్ ఫీలింగ్ వస్తుంది నాకు. నేను ఒక ఆర్టికల్ రాశాను సరదాగా ఆయన గురించి. సార్ ఇది హెడ్డింగ్ సార్. జర్నలిస్ట్ ఆయన ఇంటి పేరు కాదు, అందరూ ఆయన ఇంటి పేరు లాగా జర్నలిస్ట్ ప్రభు అంటారు కదా. అమ్మా నాన్నలు పెట్టిన పేరు కాకుండా మధ్యలో పేరు పక్కన తోకల్లో వచ్చి కొన్ని పేర్లు చేరుతుంటాయి. అలా పేరు చేరిందంటే మనం చేసే పనితోనో ఆడే ఆటతోనో మన టాలెంట్ పూర్తిగా ప్రపంచానికి తెలిసినట్లే. అంతటి మహత్యం మారిన పేరుకుంటుందంటే వారు చేసే పనిలో నిష్ణాతులై ఉండాలి. అప్పుడే మారిన పేరును మార్చుకున్న ఆ వ్యక్తికి సార్థకత లభిస్తుంది. ప్రస్తుతం అలాంటి సార్థక నామధేయుడి గురించిన చిన్న కథ ఇది. సరిగ్గా 40 ఏళ్ల క్రితం BA ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేసుకుని గుంటూరు జిల్లా మాచర్లో ఇంగ్లీష్ ట్యూషన్లు చెప్పుకుంటూ సరదాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ
ఉండే కుర్రాడికి సినిమా చీమ కుట్టింది. అక్కడ బ్రాకెట్లో అమ్మాయిలకి సైట్లు వేస్తా అని చెప్పలేకపోయాను మావయ్య కాబట్టి. ఆ కుర్రాడు ఈ పల్నాడులో ఇక ఉండలేను, చెన్నై వెళ్ళి సినిమా డైరెక్టర్ అవ్వాల్సింది అనుకుని ట్రైన్ ఎక్కి చెన్నపట్నం చేరాడు. కట్ చేస్తే అక్కడ ఎవరు తెలియదు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న దుడ్డు కాస్త నిల్లయింది. ఆకలి పోరాటాలు మొదలయ్యాయి. కొద్ది కాలంలోనే డైరెక్టర్ అవ్వటం అంటే మాటలు కాదని తెలిసిపోయింది. ఆ సమయంలో దర్శకునిగా పీక్లో ఉన్న దాసరి నారాయణరావు గారి ఇంటి దగ్గర నీట్గా డ్రెస్ చేసుకొని తర్చాడుతున్న కుర్రాడు నిర్మాత వడ్డే రమేష్ గారికి కంటపడ్డారు. ఆ కుర్రాన్ని చూసి, ఏ బాబు ఒకసారి ఇట్రా రామ్మా అంటూ పిలిచి, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు అనగానే బాబుకి ప్రాణం లేసొచ్చి మొత్తం విషయం చెప్పేశాడు. పనిలో పనిగా తన డిగ్రీతో పాటు మీ ఊరు మా ఊరు మాచెర్లే అంటూ మాట కలిపాడు. సరే దాసరి గారి దగ్గర అసిస్టెంట్గా నేను చేర్పిస్తా అంటూ నేరుగా తీసుకెళ్లి దాసనారాయణరావు గారికి పరిచయం చేసి ఆయన దర్శకత్వంలో చేయబోయే విశ్వనాథ్ నాయకుడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా కుదిరారు. వడ్డే రమేష్ గారు కట్ చేస్తే గంట ముందు వరకు రోడ్డు మీద నుండి దాసరిని చూడాలనే తపన పడే కుర్రాడికి గంట తర్వాత అదే దాసరి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగం. ఏ ముహూర్తాన్ని ఆ కాంపౌండ్లో గురుడు అడుగుపెట్టాడు కానీ వారం రోజుల్లో అందరికీ దగ్గరయ్యాడు. గురువుగారికి అత్యంత ఆప్తుడయ్యాడు. అలా 3-4 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన తర్వాత ఆ ఉద్యోగానికి గ్యాప్ వచ్చింది. కారణం ఆ రోజుల్లో దాసరి గారి దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసేవారి సంఖ్య దాదాపు 30 నుంచి 40 మంది వరకు ఉండేవారు. సడన్గా మనవాడికి మళ్ళీ సినిమా కష్టాలు మొదలు. అప్పుడే దాసరి గారికి ఉదయం డైలీ పేపర్, శివరంజని అనే వారపత్రిక మంచి క్వాలిటీతో మార్కెట్లోకి వచ్చాయి. శివరంజని వారపత్రికలో సినిమా రిపోర్టర్ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసింది మన సార్కి. ఎలాగైనా ఉద్యోగం సంపాదిస్తే రోటీ కపడా మకానికి ప్రాబ్లం ఉండకుండా గడిపేయచ్చు అనే స్కెచ్తో ఓ రోజు గురువుగారితో కారులో వెళ్తున్నప్పుడు చిన్నగా మనసులోని మాటలు బాణంలాగా గురువుగారికి వదిలాడు మన కథలో హీరో. గురుగారు మన వీక్లీ మ్యాగజైన్లో రిపోర్టర్ పోస్ట్ ఖాళీ అయిందని తెలిసింది. మళ్ళీ సినిమా స్టార్ట్ అయ్యే వరకు అక్కడ పనిచేస్తాను అడగగానే ఏం చదువుకున్నాను అడిగారట ఆయన. డిగ్రీ BA లిటరేచర్ చదవగానే BA లిటరేచర్ అనగానే సరే వెళ్ళి జాయిన్ అవ్వను నేను చెప్తాను అన్నారట దాసరి గారు. మనోడే ఆనందానికి అవధుల్లేవు. వెంటనే వెళ్ళి శివరంజని మ్యాగజైన్లో రిపోర్టర్గా జాయిన్ అయ్యాడు. ఇక్కడ జాయిన్ అయిన కొన్ని నెలలకి చిరంజీవి గారి బర్త్డే రావడంతో ఆయనపై స్పెషల్ ఆర్టికల్ రాయమని చెప్పారట ఉదయం పేపర్ శివరంజనిలో బాసులు. అయ్యో దేవుడా పెద్ద పని వచ్చి పడింది, ఇప్పుడు ఎలా అనుకుంటూ తనకి తోచిన పని ఏదో రాసిచ్చాడు కొత్తగా రిపోర్టర్ అయిన మన అసిస్టెంట్ డైరెక్టర్. కరెక్ట్గా 4 రోజుల తర్వాత కె చిరంజీవి ఫిల్మ్ యాక్టర్, పోరూరు సోమసుందరం స్ట్రీట్, టీ నగర్, మద్రాస్ 5,07,000 అనే అడ్రస్ నుండి లెటర్ అందుకున్నాడు. చిరంజీవి గారి దగ్గర నుంచి అందుకున్న లెటర్లో మ్యాటర్ ఏంటంటే, డియర్ మిస్టర్ ప్రభు, మీరు ఉదయంలోను శివరంజనిలోను రాసిన 2 ఆర్టికల్స్ని నేను చదివాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కారణం మీరు నా గురించి బాగా రాసినందుకు కాదు, మీరు రాసిన ఆర్టికల్స్ మీరు రాసిన విధానానికి ముగ్ధున్నాయను. మీ రైటింగ్ స్టైల్ చాలా బాగుంది, నన్ను ఎంతో ఇంప్రెస్ చేసింది. అతి త్వరలో మీరు పాపులర్ జర్నలిస్ట్ అవ్వబోతున్నారని ఆ రోజే ఆయన జోస్యం చెప్పారు. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం అంటూ ఆ లెటర్లో చెప్పుకొచ్చారు మెగాస్టార్. అంతే, ఆడపు ప్రభాకర్ రావు కాస్త అలియాస్ ప్రభు కాస్త జర్నలిస్ట్ ప్రభు అయ్యాడు. ఆ తర్వాత చేస్తున్న వృత్తిలో ఎన్నో అవార్డులు రివార్డులు సంపాదించి తిరుగులేని జర్నలిస్ట్ ప్రభుగా మారిపోయారా యువ అసిస్టెంట్ డైరెక్టర్. కట్ చేస్తే 40 ఏళ్ళు గిరిన కళ్ళ ముందు తిరిగాయి. రిపోర్టర్గా జాయిన్ అయిన 5 ఏళ్లకే దుక్కుబడి మత్స్యరావు గారి అన్నపూర్ణ సంస్థ నుంచి స్వర్ణయుగంలో అన్నపూర్ణ అనే పుస్తకాన్ని రచించి అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు ఆ పుస్తకానికి కూడా నంది అవార్డు అందుకున్నారు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఆయన సాధించినవి. ఒకటి కూడా గర్వం ఏంటంటే ఆయనకి ఎవరెవరికి హెల్ప్ చేశాడో కూడా తెలియదు. ఎవరెవరో వచ్చి నమస్తే సార్ మీరు నాకు హెల్ప్ చేశారంటే కాసేపటి తర్వాత ఓకే అని ఎవడో ఈడని అడుగుతాడు. ఎవరు మీరు వాళ్ళనే అడిగేస్తాడు. అంత అంటే ఎక్కడ పెరిగారో ఆ బోళాతనం అవన్నీ మనం ఏదో తీసేసుకుంటాం అనేది లేదు ఆయనలో. అందుకే చాలా చిన్నపిల్లాళ్ళ కనబడతాడు. ఇంకా ప్రేమలానే ఉంటాడు. కానీ ఆ ప్రేమ మూర్తి ఏదో లాస్ట్ ఇయర్ ఏదో మిస్ అయ్యానా అన్న ఫీలింగ్ ఉండింది. అలా ఏం లేదు, అందరం మిస్ అవుతూ ఉంటాం కదా అనిపించింది. అందుకే ఆయనకి ఏం చేయగలం మనం. నాకు వచ్చిన 4 ముక్కలు చెప్పడం, నాకున్న ఛానల్లో 4 మాటలు చెప్పడం తప్ప నేను మాత్రం ఏం చేయగలను. థ్యాంక్ యూ డార్లింగ్, యు ఆర్ ఆల్వేస్ గుడ్. చాలా బాగా చేసావు. నాకు నిజంగా తెలీదు, నా పార్టిసిపేషన్ అడిగితే చేసావు. లవ్ యూ, చాలా బాగా చేసావు. ప్రభు సార్ ఇండస్ట్రీకి చాలా సర్వీస్ చేశారు యాజ్ ఎ జర్నలిస్ట్గా. నా ఉద్దేశం ఏంటంటే కొత్త లైఫ్ కావాలి ఆయనకి.
అంటే 40 ఇయర్స్ అంటే పెద్ద జర్నీ. సో యాక్టింగ్ స్టార్ట్ చేయమని చెప్పాను నేను యాజ్ ఏ ఆర్టిస్ట్. కొత్తగా ఉంటుంది లైఫ్, కొత్తగా ఉంటుంది, కొత్త ఛాలెంజెస్, కొత్త హ్యాపీనెస్, ఎవ్రీథింగ్. సో వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరాడు లేదు బావా, వాళ్ళు ఈడెందుకు మాకు పోటీ అంటున్నావు బావ? కొత్త లైఫ్ కావాలి సార్, కొత్త చేంజెస్. మంచి మన ఛానల్ ఛానల్ సినిమాలో ఈ మాట కనుక ముందు చెప్పినట్టయితే మా 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 ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్ట్లోనే ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యా, వన్ మినిట్ ప్లీజ్, 1 minute. ఈ శుభ సందర్భంలో మురళీమోహన్ గారికి పద్మశ్రీకి మురళీమోహన్ గారు వచ్చిన సందర్భంగా ఆయనకి ఒక సంస్థ ఎస్ అంటే కొంతమంది గాయకులుగా పుడతారు, కొంతమంది రచయితలుగా పుడతారు, కొంతమంది నటులుగా పుడతారు, కొంతమంది దర్శకులుగా పుడతారు, కొంతమంది పద్మశ్రీలుగా పుడతారు. పద్మశ్రీ ఎప్పుడొకప్పుడు వస్తుంది, అది వచ్చింది అయిందా. ఈ సందర్భంగా ఒక పెద్ద సంస్థ, చాలా పెద్ద సంస్థ, విజనరీ ఆర్ట్స్ అచీవర్స్ అని ఒక సంస్థ, ఒక పెద్ద సంస్థ మురళీమోహన్ గారికి 8వ తారీఖున చాలా పెద్ద సభ కండక్ట్ చేస్తున్నారు. దానిలో ఆయనకి జీవన సాఫల్య పురస్కారం అందించబోతున్నారు. దానికి సంబంధించిన ఆ సంస్థ CMD నరేష్ గారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడికి ఒకసారి నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మని పిలుస్తున్నాను సార్. ఎస్, చిన్నపిల్లడా, చిన్నవాడు అనుకుని చేరదీస్తే అనే టైపులని ఈయనే. అంటే వాళ్ళు ప్రతి ఏడాది చాలా ప్రతిష్టాత్మకంగా నాన్ ప్రాఫిటబుల్ ఆస్పెక్ట్లో ఆ ఫంక్షన్ చేస్తున్నారు. అంటే అన్ని రంగాలు, సైన్స్ అండ్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ అన్నిట్లోంచి అందరికీ ఇస్తూ ఈసారి సినిమా రంగానికి సంబంధించి ఏకైక పద్మశ్రీగా ఈ రోజున ఈ సంవత్సరానికి రాజేంద్ర ప్రసాద్ గారితో కలిపి, కానీ వాళ్ళు మురళీమోహన్ గారిని ఈ జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడానికని చాలా ముచ్చటపడి ఎంచుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందరూ కూడా ఆ రోజు సాయంత్రం ఆ కార్యక్రమానికి హాజరు కావాలని నేను ఈ సంస్థ తరఫున, ఇక్కడ అందరూ హాజరైన వారు అందరి తరఫున కూడా కోరుతున్నా. ఈయన నరేష్ గారు. ఆయన మాకు ఇచ్చిన హానర్ ఇది, మా స్టేజ్ మీద ఆయన ఉండడం. సో రియల్లీ గ్రేట్ఫుల్ సార్ టు సీ యూ ఆన్ వాస్ట్ స్టేజ్. సో రిక్వెస్ట్, అందరూ కూడా ఆ రోజు రావాలి. మురళీమోహన్ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు చేసేటప్పుడు మీరు అందరూ అక్కడ ఉండాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండి. ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్, అందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఈ లాస్ట్ 1 yearలో మా ఫ్యామిలీ ఎంత క్రైసిస్, ఎంత కష్టం చూసామో, అండ్ ఆ కష్టంలో మీరు అందరూ ప్రతి ఒక్కరు స్టుడ్ బై అస్, మాకు సపోర్ట్ ఇచ్చారు అండ్ స్ట్రెంగ్త్ ఇచ్చారు. The loss that happened, మాకు irreplaceable, and whatever he has achieved, we have achieved in life is only because of her. Only తన వల్లనే, తన వెనకాలని నడిపించి, నేను రాత్రి పగలు రాసుకుంటూ ఉంటారు. She took care of the house, she stood by us, మా అందరినీ నిలబెట్టింది ఆవిడ. So with all her blessings, we hope to have a better life and future. Thank you so much. మీ అందరి సపోర్ట్, ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి, ఎవరి లెవెల్లో వాళ్ళు, ఎవరి ప్రెజెన్స్తో వాళ్ళు మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు, ఎంతో హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. థ్యాంక్ యూ. ఐ మస్ట్ క్లోజ్ ఇట్ విత్ స్పెషల్ థ్యాంక్స్ టు నాగేంద్ర. థ్యాంక్స్ రా, యూ హ్యావ్ మేడ్ మై ఈవినింగ్. ఎంతో అద్భుతంగా మాట్లాడావు. అంటే ఒక సినిమా సక్సెస్ అయిందంటే సినిమా తీసిన దర్శకులు, నిర్మాతలు వాళ్ళ టేస్ట్ కాదు, ఆదరించిన ప్రేక్షకుల ఒక అభిరుచి ఉండాలి. ఒక పుస్తకం గొప్పగా ఉందంటే దాన్ని చదివిన పాఠకుల అభిరుచి కూడా గొప్పగా ఉండాలి. ఆ రిసెప్టివ్ ఉండాలి. ఆ రిసెప్టివ్నెస్ తనలో ఉంది కాబట్టి ఒక జర్నలిస్ట్గా నా రచన తాలూకు ఇదిని తను గ్రహించగలిగాడు. ఆ గ్రేట్నెస్ ఉంది సార్. తను అక్షరం తాలూకు విలువ తెలిసిన వాళ్ళం, అక్షరం తాలూకు గొప్పతనం తెలిసిన వాళ్ళం.
నాగేంద్ర వాడు మైక్ తీసుకుని మాట్లాడితే ఎవరు నిలబడలేరు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటా, వెన్ నాగేంద్ర ఇస్ ద ఫస్ట్ స్పీకర్ ద రెస్ట్ ఆఫ్ ద స్పీకర్స్ విల్ బికమ్ రెస్ట్లెస్ అని. కాబట్టి అంత అద్భుతమైన దీంతో తన ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ నన్ను గురించి చాలా చక్కని మాటలు మాట్లాడారు. అలాగే మురళీమోహన్ గారు, దీవించిన శ్రీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, మురళీమోహన్ గారు, మా రావు గారు, మా శివాజీ రాజా గారు, మా బాస్ సుమన్ గారు, మా అందరికంటే గ్రేట్, వీళ్ళందరికంటే గ్రేట్ మా సురేష్ కొండెట్టి. సార్ తెలుసుకున్నారు కాబట్టి మీ బాస్ అలాగే అందరం మా సుబ్బారావు హ్యాడ్ ఎ వండర్ఫుల్ జర్నీ. నా పిల్లలు, తన పిల్లలు, తన మిస్సెస్, నా మిస్సెస్ అంతా ఒక ఫ్యామిలీ లాగా బతికారు 30 సంవత్సరాల పాటు. హ్యాడ్ ఎ వండర్ఫుల్ జర్నీ. సుబ్బు ఏంటంటే నా సుబ్బు ఉంటాడు, మా నిర్మలా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.